అందరికీ నమస్తే అండి. వైఎస్ ఫ్యామిలీ అనేది ఒక బ్రాండ్. రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1978లో, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి కంటే ముందు రాజారెడ్డి గారు కేవలం పులివెందుల వరకు లేదంటే ఆ జిల్లా వరకు ఉండేవాళ్ళు. కానీ 1978లో మొదటిసారిగా రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 78, 83, 85, 89, 94, 99 వరుసగా ప్రతి ఎన్నికలో పోటీ చేయడం, గెలవడం. కడప ఎంపీ సీటు వాళ్ళదే, పులివెందుల ఎమ్మెల్యే సీటు వాళ్ళదే, కడప జిల్లాలో కొన్ని సీట్లు వాళ్ళయే. వాళ్ళు ఎవరికి సీట్ ఇస్తే వాళ్ళే గెలిచేవాళ్ళు. వైఎస్ ఫ్యామిలీకి అంత పట్టు ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు సీఎంగా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ప్రతిపక్ష నేతగా, ఒకసారి సీఎంగా పనిచేశారు. అంత పెద్ద ఫ్యామిలీ. సో ఆ ఫ్యామిలీ ఇప్పుడు రోడ్డున పడింది. ఒక సంచలనమైన కేసులో, ఒక సంచలనమైన నేరంలో ఒకరినొకరు నిందించుకుంటూ, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ, నువ్వు చూడండి, వీధిలో కుళాయిల దగ్గర లేడీస్ మహిళలు దెబ్బలాడుకుంటారు చూడండి. ఒకప్పుడు, ఇప్పుడు లేదులే ఆ కల్చరు, ఆ సంస్కృతి పోయింది. సో ఒకప్పుడు దెబ్బలాడుకునేవాళ్ళు. సో చాలా చండాలంగా మాట్లాడుకొని తిట్టుకుంటారు. అలాగే ఇప్పుడు ఆ ఒక్కటి చండాలంగా మాట్లాడుకొని తిట్టుకోవడం ఒక్కటే తక్కువ, మిగిలినవన్నీ జరిగిపోతున్నాయి. ఆల్రెడీ షర్మిల గారు ప్రచారంలో అవినాష్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు. అవినాష్ రెడ్డి గారు షర్మిల గారిని టార్గెట్ చేయలేదు, కానీ ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నాను ఆమె చేసిన కామెంట్లు అని చెప్తున్నారు. సో షర్మిల గారు, సునీత గారు కూడా అవినాష్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, వైసీపీకి వ్యతిరేకంగా క్యాంపెయినింగ్లో చాలా కష్టపడుతున్నారు. విపరీతంగా తిరుగుతూనే ఉన్నారు. ఈరోజు విమలమ్మ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చెల్లి, సోదరి, వైఎస్ వివేకానంద రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కదా, వాళ్ళ తోబుట్టువు వైఎస్ విమలమ్మ గారు, ఆమె ఈరోజు పొద్దున్న ప్రెస్ మీట్ పెట్టి షర్మిల గారికి మా కుటుంబానికి సంబంధం లేదు, షర్మిల గారు అంతా తప్పు మాట్లాడుతున్నారు, షర్మిలకి ఏమీ తెలియదు అని షర్మిల గారిని ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశారు. షర్మిల గారు కావాలని గొడవ చేస్తున్నారు, అప్పుడు ఏమైంది ఆమె, ఇదేమైంది, ఇదన్నీ కూడా షర్మిల గారిని టార్గెట్ చేస్తూ విమలమ్మ గారు రోడ్డెక్కారు. విమలమ్మ గారు మీడియా ముందుకు వచ్చారు. దానికి కౌంటర్గా షర్మిల గారు కూడా కౌంటర్ ఇచ్చారు. విమలమ్మ గారి కుమారుడికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కాంట్రాక్టులు ఇచ్చారు, వాళ్ళు భారీగా లబ్ధి పొందారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అందుకే వాళ్ళ ఆ పార్టీకి, అవినాష్ రెడ్డి గారికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. సో ఇది అని చెప్పి షర్మిల గారు విమలమ్మ గారిని టార్గెట్ చేశారు. అంటే ఇక్కడ పోతున్న పరువు ఎవరిది? వైఎస్ ఫ్యామిలీది. వాళ్ళు తీసుకుంటున్న పరువు వాళ్ళ ఫ్యామిలీదే. వాళ్ళు చంపుకున్న వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ వ్యక్తే. ఆ చంపుకున్న కేసులో నిందితులు, నిందారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు, ఎఫ్ఐఆర్లో పేర్లు ఉన్న వ్యక్తులు, అరెస్ట్ అయిన వ్యక్తులు, ఆ కేసు చుట్టూ తిరుగుతున్నది మొత్తం ఆ ఫ్యామిలీ చుట్టే. ఒకప్పుడు వైఎస్ ఫ్యామిలీ అంటే ఈ భావం ఉండేదా? అసలు వైఎస్ ఫ్యామిలీ మీద ఆరోపణలు చేయడానికి కూడా భయపడేవాళ్ళు. అటువంటిది ఇప్పుడు అవినీతి ఆరోపణలు, అవినీతికి మించి హత్యారోపణలు, ఈ రెండింటిని మీరంటే మీరు కారణం అని చెప్పి ఒకరి మీద ఒకరు బురద వేసుకోవడం. సో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? రాష్ట్ర ప్రజలకు అవసరమా ఇదంతా? రాష్ట్ర రాజకీయానికి అవసరమా ఈ వ్యవహారం అంతా? ఎందుకు బయటకు వచ్చారు? ఒకప్పుడు అందరూ కలిసేగా రాజకీయం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు విభేదాలు వచ్చాయి అనేది ఆలోచించాలి. సో ఇప్పుడు కడప పార్లమెంటు సీట్ నుంచి అవినాష్ రెడ్డి గారు వైసీపీ తరపున, షర్మిల గారు కాంగ్రెస్ తరపున పోటీ చేస్తుండటంతో ఇక్కడ వీళ్ళ ఆరోపణలు శృతిమించుతున్నాయి. షర్మిల గారేమో కొంగు చాచి అడిగారు, నిన్న ఓటు అడిగారు, కొంగు చాచి అడిగారు, ఇదిగో నా కొంగు చాచి అడుగుతున్నాను, నాకు అన్యాయం జరిగింది, సో మీరే న్యాయం చేయండి, నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా మీ ముందుకు వచ్చాను. అటువైపు ఏమో రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డిని చంపిన కేసులో ముద్దాయిగా ఉన్న అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నాడు, సో మీ ఓటు ఎవరికి అని నిన్న చాలా సెంటిమెంటల్గా, ఎమోషనల్గా ఓటు అడిగారు, ఒక రకంగా కన్నీళ్లు కార్చుకున్నారు. సో ఆమెకు కౌంటర్ ఇవ్వడానికి విమలమ్మ గారు ఈరోజు మీడియా ముందుకు వచ్చారు. ఇమీడియట్గా విమలమ్మ గారికి షర్మిల గారు కౌంటర్ ఇచ్చేశారు. అంటే ఇంకెక్కడా తగ్గట్లా. సో ఈ వ్యవహారంలో నిజాలు ఎవరివి? షర్మిల గారు చెప్తున్నవా, సునీత గారు చెప్తున్నవా, లేదా విమలమ్మ గారు చేత ఎవరు మాట్లాడిస్తున్నారు? అసలు విమలమ్మ గారు ఆకస్మికంగా మీడియా ముందుకు రావాల్సిన అవసరం ఏముంది? రాజకీయాల్లో పోటీ చేస్తున్న వ్యక్తులు చూసుకుంటారుగా. సో ఆమె ఎందుకు రావాలి, ఆమెకేం సంబంధం అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. ఆమె వచ్చి భాస్కర్ రెడ్డిని వెనకేసుకు రావడం, అవినాష్ రెడ్డి గారిని వెనకేసుకు రావడం, వైసీపీని వెనకేసుకు రావడంతో ఇంకా తేలిపోయింది ఎవరేమిటనేది.
థ్యాంక్ యూ.